శ్రీరాముడు దారిలో హనుమంతుడు నడవడం వెనుక గొప్ప భక్తిభావం ఉంది. హనుమంతుడు ఎప్పుడూ తనను సేవకుడిగా భావించేవాడు. ఆయనకు రాముడు దేవుడు, తాను దాసుడు అనే భావం బలంగా ఉండేది. దాసభావం, సేవకత్వం. హనుమంతుడు తనను రాముడి సేవకుడిగా భావించి, నేను ముందుగా దారి చూపాలి, రక్షించాలి అనుకున్నాడు. రక్షణ కోసం అడవుల్లో ప్రయాణం చేసే సమయంలో ప్రమాదాలు ఉండొచ్చు. అందుకే హనుమంతుడు ముందుగా నడిచి రాముడికి ఎలాంటి ప్రమాదం రాకుండా కాపాడేవాడు. అపారమైన భక్తి. హనుమంతుడి భక్తి అంత గొప్పది, ఆయనకు రాముడి పాదధూళి కూడా పవిత్రం. అందుకే రాముడి అడుగుజాడల్లో నడవడం తనకు భాగ్యంగా భావించాడు. మర్యాద, వినయం. తన శక్తి ఎంత ఉన్నా హనుమంతుడు ఎప్పుడూ వినయంగా ఉండేవాడు. ముందుండటం కూడా సేవగానే భావించాడు, గర్వంగా కాదు. సారాంశం: హనుమంతుడు శక్తి, జ్ఞానం కలిగినవాడు అయినా రాముడి ముందు ఎప్పుడూ భక్తుడిగా, సేవకుడిగా మాత్రమే ఉన్నాడు. అందుకే ఆయనను భక్తికి ప్రతీకగా భావిస్తారు. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.